దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. లెంట్ దినాల్లో, ఉపవాస దినాల్లో మనం గడుపుతూ ఉన్నాం. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం, వాక్యాన్ని విందాం. మనము మన కుటుంబాలు దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహముని, కొరడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహముని, తడిపెను నీ తనువును రుధిరంబు ధారలు, వెలియైన
మధ్యలో వేలాడిన యేసయ్యా, తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. వరకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే, వధకు సిద్ధమైన అపహసించి హింసించినా నిన్ను, దూషించి అపహసించి హింసించినా నిన్ను, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు చెప్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు ఈ వాక్యం మా జీవితాల్లో ఫలించునుగాక. మా కుటుంబాల గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మా కుటుంబంలో కావలసిన మేలులు చేయమని కోరుతున్నాం. మా కుటుంబాలను దీవించమని కోరుతున్నాం. మా కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని ప్రభువా ఇవ్వమని కోరుతున్నాం. యేసు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.
యేసు ప్రభు గొల్గొతాకి సిలువను మోసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సిలువ భారంగా ఉంది. రోమా సైనికులు భయంకరంగా కొరడా దెబ్బలతో కొడుతూ ఉన్నారు. తీవ్రమైన ఆవేదనలో వేదనలో యేసు ప్రభు ఉంటూ ఉన్నాడు. ఆ వేదనని, ఆ భయంకరమైన హింసని చూసి ఆ యెరూషలేము స్త్రీలు యేసు ప్రభువుకి ఎదురుగా వెళ్తూ ఉన్నారు. ఆ స్త్రీలని చూసి ఆ వేదనలో, ఆ భయంకరమైన బాధలో యేసు ప్రభు ఆ స్త్రీలతో, ఆ యెరూషలేము స్త్రీలతో మాట అంటూ ఉన్నాడు. ఓ యెరూషలేము స్త్రీలారా, నా నిమిత్తము ఏడవక, నీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము ఏడువుడి అనే మాటని యేసుప్రభు అంటున్నాడు. యేసుప్రభు శిలువ మరణము అనేది దేవుని యొక్క ప్రణాళిక అని మనందరికీ తెలుసు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది, తండ్రి దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి ఎందుకు పంపించాడయ్యా అంటే, మనమెవ్వరము కూడా నశించిపోకుండా అందరము కూడా నిత్య జీవం పొందాలని తండ్రి దేవుడు యేసు ప్రభుని ఈ భూలోకానికి పంపించాడు. ఈరోజు ఆ గొల్గొతా ప్రయాణంలో కూడా యేసయ్య ఆ యొక్క రక్షణ ప్రణాళికని మర్చిపోవడం లేదు. అక్కడున్న స్త్రీలకు చెప్తూ ఉన్నాడు, అమ్మా నా కోసం ఏడవకండి, ఎందుకంటే యేసయ్యకి తెలుసు యేసు ప్రభు మరణిస్తాడు, 3వ రోజు పునరుత్థానమే లేస్తాడు, మళ్ళీ తండ్రి కుడి పాశాన కూర్చుంటాడు అనేది యేసు ప్రభుకు తెలుసు. కానీ ఆ యెరూషలేము స్త్రీల వైపు చూసి అంటున్నాడు, అమ్మా ఇక మీ రక్షణ కోసం ఏడవలసిన దినాలివి, మీ యొక్క పిల్లల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఏడవలసిన దినాలివి అని ఆ యెరూషలేము స్త్రీలకి చెప్తూ ఉన్నాడు. అవునండి, ఈరోజు మన కుటుంబాలను ఒకసారి చూసుకుంటే, మన కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని కానీ వాళ్ళ భవిష్యత్తుని కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే భయం వేస్తూ ఉంది. నిజంగానే ఆ రోజు యేసు ప్రభు అన్న మాట, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని. ఈరోజు మన కుటుంబాల కోసం ఏడవలసిన దినాలివి, మన పిల్లల కోసం దేవుడి దగ్గర కన్నీరు కాచాల్సిన దినాలివి. బైబిల్ గ్రంథంలో దావీదు మంచి ప్రార్థనా పరుడు, దేవుడితో సహవాసంలో ఉండేవాడు. దేవుడు దావీదుని ఎన్నుకొని తన ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో ఉంచినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ దావీదు కుటుంబ పరంగా చూస్తే, దావీదు కుటుంబ పరంగా వైఫల్యం చెందాడు. తన ఒక కుమార్తె తామారు అనే కుమార్తెని, ఇంకొక కొడుకు అమోను అనే ఇంకొక కొడుకు ఆమెను పాడు చేస్తూ ఉన్నాడు. అమోను చనిపోతూ ఉన్నాడు. అటు తర్వాత మనం చూస్తే దావీదు కుటుంబంలో సొంత కొడుకు అయిన అబ్షలోము దావీదుకి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాడు. దావీదు రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు నేను రాజు కావాలని దావీదుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. దావీదుకి చాలామంది సైన్యం ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుకి వాళ్ళు సపోర్టుగా ఉన్నారు. కానీ తన సొంత కుమారుడు దావీదుకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, వ్యతిరేకంగా లేచినప్పుడు దావీదు మౌనంగా ఆ యొక్క యెరూషలేము నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ యొక్క సందర్భంలో చూసినప్పుడు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, దావీదు ఆ పరిస్థితిని బట్టి ఏడుస్తున్నాడు. దావీదుతో పాటు అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఒక తండ్రికి ఇలాంటి భయంకరమైన పరిస్థితి రాకూడదు. కొడుకు తిరుగుబాటు చేసినప్పుడు తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టి, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి ఇంకో దగ్గరికి పారిపోతూ ఉన్నాడు. ఇక దావీదు వేరే ప్రాంతంలో నివసిస్తూ వచ్చాడు. ఇక కొన్ని దినాలకి మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం, సొంత కొడుకు అబ్షలోము ఎవరైతే తిరుగుబాటు చేశాడో ఆయన యుద్ధంలో చనిపోతూ ఉన్నాడు. 2 కొడుకులు చనిపోయారు. ఒక కుమార్తె, ఆమె జీవితం పాడైపోయింది. ఇక దావీదు కుటుంబం పట్ల, ఆయన పిల్లల పట్ల వేదన అంతా ఇంత కాదు. ఒక తండ్రి తన పిల్లలు ఆ స్థితిలో ఉంటే ఏ తండ్రి కూడా సమాధానంతో ఉండడు, ఏ తండ్రి కూడా ఆయన సంతోషంగా ఉండడు. ఎందుకంటే
తల్లిగా తండ్రిగా మనం ఆశించేది మనకంటే ఎక్కువగా మన పిల్లలు దీవించబడాలి, మనకంటే ఎక్కువగా మన పిల్లలు ఆశీర్వదించబడాలి, మనకంటే ఉన్నత స్థాయిలో మన పిల్లలు ఉండాలి అని మనం ఎప్పుడు ఆశిస్తాం, అలాగే మనం ప్రార్థిస్తాం. కానీ దావీదు జీవితంలో జరిగిన సంఘటనలు మనం చూస్తే దావీదు భయంకరంగా కృంగిపోయినట్లుగా మనం బైబిల్లో కనబడుతుంది. ఆ పరిస్థితిని బట్టి దావీదు ఏడుస్తున్నాడు. ఈరోజు ఇదే పరిస్థితి మన కుటుంబాల్లో కూడా కనబడుతుంది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఆస్తి కోసం తిరుగుబాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పిల్లలు బాగుంటారని మనం పెళ్లి చేసిన తర్వాత విడాకులు తీసుకొని వాళ్ళు కొన్ని దినాలకే విడాకులు తీసుకొని వాళ్ళు దూరం కావడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు భయంకరమైన మత్తు పానీయాల్లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకున్న కొంతమంది పిల్లల్ని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అలాంటి సవాలు ఎదుర్కొంటున్నామా? మన కుటుంబంలో కొందరికి రక్షణ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా దేవుడికి దూరంగా వెళ్తూ ఉన్నారా? మన పిల్లలు దేవుడికి లోబడి జీవించకుండా, దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారా? వాళ్ళ భవిష్యత్తును చూస్తే మనకు భయం వేస్తుందా? అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఓ యెరూషలేము స్త్రీలారా, నా నిమిత్తము ఏడవకండి, నీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఈ సమయంలో మామూలుగా కాదు, మనం కన్నీరు కారుస్తూ మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం ప్రార్థించాల్సిన దినాలు. ఎందుకంటే అది ఒక పెద్ద సవాలుగా ఈ యొక్క పరిస్థితిలో మారింది. ఈ అత్యాధునికమైన సమాజంలో, ఈ అత్యాధునికమైన అన్ని రకమైన ఆకర్షణలున్న ఈ సమాజంలో మనం పిల్లల్ని పెంచడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ మధ్యకాలంలో ఒక కుటుంబం గురించి నేను విన్నాను. వీళ్ళు చాలా ఉన్నత చదువులు చదివించాలని ఒక కుమారుణ్ణి చాలా మంచి కాలేజ్లో వాళ్ళు జాయిన్ చేశారు. ఎన్నో లక్షలు పెట్టి కాలేజ్లో జాయిన్ చేశారు. చాలా తెలివి కలవాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మత్తు పానీయాలకి, మాదక ద్రవ్యాలకి ఆయన అలవాటు పడ్డాడు. ఇక ఎంత తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఆయన వినకుండా ఆ మత్తులోనే ఆయన జీవిస్తూ వచ్చాడు. జాయిన్ అయిన మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాడు. రెండో సంవత్సరంలో కొన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. అలా 4 సంవత్సరాలు చదవాల్సిన కోర్స్ని 6 సంవత్సరాలు చదివి ఆయన పాస్ అయ్యి బయటికి వచ్చాడు. చదువు అయిపోయింది, కనీసం ఇప్పుడైనా ఉద్యోగం చేసి స్థిరపడతాడు అనుకుంటే మళ్ళీ అదే మనస్తత్వంలో ఆ అబ్బాయి తిరుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, నా కొడుక్కి 35 సంవత్సరాలు, నా కొడుకు పరిస్థితి చూసి ఎవరు కూడా ముందుకి రావడం లేదు ఆయనకి పిల్లనివ్వడానికి. ఎందుకంటే ఒక స్థిరమైన నిర్ణయంలో ఉండడు, ఒక స్థిరమైన ఉద్యోగం చేయడు, స్థిరముగా ఏ పని ఆయన చేయడు, ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. అలాంటి స్థితిలో నా కొడుకున్నాడు, దయచేసి ప్రార్థన చేయండి ఆ తల్లి ఏడుస్తూ అడుగుతోంది. ఇలాంటి పరిస్థితి చాలామంది తల్లిదండ్రులు ఒక సవాలుగా ఉంటూ ఉంది. ఎస్, మన పిల్లలు బాగుండాలి అంటే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి చేయాల్సిన పని వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయాలి, ఏడుస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు మన మంచి చదువులు మనం చదివించగలుగుతాం మన పిల్లల్ని. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. నీకు నేను బంగారు భవిష్యత్తు ఇస్తానంటున్నాడు. ఎవరికి బంగారు భవిష్యత్తు ఇస్తాడు? ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వాళ్ళకి బంగారు భవిష్యత్తుని ఇస్తాడు. మన పిల్లలకి దేవుడు బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే రోజు కుటుంబ ప్రార్థనలో, రోజువారి ప్రార్థనలో మన పిల్లల్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి.
బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఏలీ అనే ఈ వ్యక్తి యాజకుడుగా ఉండేవాడు. పాత నిబంధనలో రోజు ప్రార్థన చేస్తుండేవాడు. కానీ ప్రార్థన చేస్తూ ఆయన పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు. పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ తప్పు చేస్తున్నారు, ఏ పాపం చేస్తున్నారు అని పట్టించుకోలేదు ఏలీ. అలాంటి స్థితిలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మాట రాయబడుతుంది, ఏలీ కుమారులు పరమ దుర్మార్గులైపోయిరి అనే మాటను మనం చదువుతున్నాం. ఒకవైపు తండ్రి చాలా మంచివాడు, తండ్రి చాలా నీతిమంతుడు, తండ్రి చాలా ప్రార్థనాపరుడు. కానీ పిల్లలు ఎందుకు ఆ స్థాయికి, ఆ స్థితికి వెళ్ళిపోయారంటే ఈరోజు పిల్లల వైపు పట్టించుకోలేదు, పిల్లల వైపు చూడలేదు, వాళ్ళ బాగోగులు పట్టించుకోలేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో గమనించలేదు. అలాంటి స్థితిలో పిల్లలు చేయి జారిపోతున్నారు. ఏలీ అది తెలిసి దాని తర్వాత బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు యేసుప్రభు అన్న మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఓ యెరూషలేము స్త్రీలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుడి. ఈ తపస్కాలంలో, ఉపవాస దినాల్లో మన కుటుంబాన్ని ఎత్తిపడదాం. మన కుటుంబంలో ప్రతి సమస్యని దేవుడి దగ్గర తీసుకొని వద్దాం. మన కుటుంబంలో ఉన్న ప్రతి బాధని, వ్యాధిని దేవుడి దగ్గర తీసుకొని వద్దాం. మన కుటుంబంలో పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకొని వద్దాం. వాక్యం పలుకుతుంది కీర్తన 128లో, పిల్లలు దేవుడి చేత ఇచ్చే బహుమానము అని. పిల్లలు ఒలీవ మొక్కల వలె వాళ్ళు వర్ధిల్లుతారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె వర్ధిల్లుదురుగాక. ఒలీవ మొక్క అభిషేకానికి గుర్తు, ఒలీవ మొక్క ఆశీర్వాదానికి గుర్తు. నీ పిల్లలు అభిషేకించబడుదురుగాక, అభిషేకము వాళ్ళని నడిపించునుగాక. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా మా కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రభువా మా పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, వాళ్ళ భవిష్యత్తును దీవించండి అని దేవుడికి అర్పిస్తూ ఈ పాటని ప్రార్థనగా చేసుకొని పాడుదాం. సిద్ధమైన గొర్రె పిల్లవోలే మౌనము మివేయ మౌనివైనావే వధకు సిద్ధమైన అపహసించి హింసించిన నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా,
నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తళ్ళు వంచి చివరి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా మా కుటుంబాలని, మా పిల్లల్ని, వారి భవిష్యత్తుని మీ హస్తాల్లో ఉంచుతున్నాం ప్రభువా. వాళ్ళ భవిష్యత్తును దీవించండి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువా, వాళ్ళ మార్చండి, వాళ్ళ మలచండి, మళ్ళీ వాళ్ళని దీవించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని, వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.